నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నిజాం సాగర్ ప్రాజెక్టు కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకు అవసరమైన తోడ్పాట్లు అందిస్తానని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కౌలాస్ కోటను పరిశీలించారు. కనిపించిన తల్లిదండ్రులను నిత్యం స్మరించుకోవడం మన బాధ్యత. వారు ఈ లోకాన్ని వదిలి వెళ్లినా వారిని స్మరించుకుంటూ పుట్టిన గడ్డపై పలువురికి దాన ధర్మాలు చేశారు. తనవంతుగా విద్యార్థులకు సేవా దృక్పథంతో ఆర్థిక సహాయం చేశారు మండవ ఆదినారాయణరావు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక విద్యా వ్యవస్థ గందరగోళంగా మారిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని ధ్వజమెత్తారు. మెనూ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన భోజనాన్ని ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా అంటూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపన ఆమెది. అందుకు అనుగుణంగా కష్టపడి చదివింది. జిల్లా విద్యాశాఖ అధికారులతో ధృవపత్రాల పరిశీలన చేశారు. సీఎం చేతుల మీదుగా నియామక పత్రం పొందిన నెల గడవకు ముందే ఉద్యోగం నుండి తొలగించారు. పూలే అంబేద్కర్ నగర్ ప్రజలతో జిల్లా కలెక్టర్ ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పూలే అంబేద్కర్ నగర్ ప్రజలను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బనిలత. ఒక చోట వేయాల్సిన చేప పిల్లలను మరో చోట వేసేందుకు అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. లోకల్ న్యూస్ ప్రసారం చేసిన కథనంపై ఆయన స్పందించారు. బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి విమర్శలు చేశారు.